నమస్కారం ఫ్రెండ్స్. ఫస్ట్ టైము మన సొంత రాష్ట్రంలో ఇటువంటి స్వార్థపరులు, జోకర్లు, పోకిరీలు కలిసి సోషల్ మీడియా నడిపిస్తున్నారు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. మన రాష్ట్రంలో చెప్పుకుంటూ పోతే చెప్పుకోలేనన్ని సమస్యలు ఉన్నాయి. అత్యంత సంపన్నమైన రాష్ట్రం 9 ఏళ్లలో సుమారు 12 లక్షల కోట్ల అప్పుల్లో ఎలా వెళ్ళిపోయింది అనే సమస్యపై 9 ఏళ్ళు విశ్లేషించవచ్చు. అత్యంత సంపన్నమైన రాష్ట్రం సుమారు 7 నుంచి 9 ఏళ్లలో అప్పుల పాలైంది. ఒక రాష్ట్రంలో సుమారు రాష్ట్రం యొక్క సగం బడ్జెట్ ఖర్చయిన ఒక ప్రాజెక్ట్ కాళేశ్వరం, అది పనికి రాకుండా పోయింది అంటే దాదాపు దానిపై 20 ఏళ్ళు చర్చ జరపచ్చు. ఒక ప్రముఖమైన బిల్డర్కి ఫెయిల్ అయిన ప్రాజెక్ట్స్ చేసినప్పటికీ కొత్త ప్రాజెక్ట్స్ తనకే కట్టబెట్టడం, దీనిపై ఒక 10 ఏళ్ళు డిబేట్ జరపచ్చు. తెలంగాణలో జరుగుతున్న అక్రమాల నుంచి సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నించాయేమో. అదే కాకుండా రాజకీయాల్లో తమ విశ్లేషణ యొక్క విశిష్టత ఉన్నట్టు భ్రమపడి, అంటే ఆంధ్రాలో పాలిటిక్స్లో తమ ముద్ర ఎలా ఉంటుందో చూపిద్దామని పోయి చితకనబడి సిగ్గు లేకుండా విత్డ్రా చేసుకొని పశ్చాత్తాపము లేకుండా తిరగబడ్డ వ్యక్తి పేరు నాగేశ్వర్. ఇంకా దీనికన్నా కఠినమైన పదాలను ఆయనపై గౌరవం ఉన్నందుకు నేను మాట్లాడలేకపోతున్నా. నాకు కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే గౌరవం. అసలు నాగేశ్వర్ తన స్థాయి మర్చిపోయాడు. తన విశ్లేషణ దానికి పోటీ లేదు. తన మాటకు ఎవరు బదులివ్వరు అనే ఒక పిచ్చి భ్రమలో నాగేశ్వర్ బతుకుతూ ఉన్నాడు. సోషల్ మీడియా పిచ్చి పట్టినవాడు ఎంత మేధావి అయినా సన్నాసిలాగా ఒక 2 రోజుల్లో మారిపోగలడు అని నాగేశ్వర్ ప్రత్యక్షంగా మనకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వటం జరుగుతుంది. నాగేశ్వర్ తన పరువు తీసుకోలేదండి. తన పరువు తీసుకుంటూ యావత్ తెలంగాణ జర్నలిస్ట్, సోషల్ మీడియా యాక్టివిస్ట్ యొక్క పరువు నేలపాలు చేశాడు. తన పరువు తీసుకునే అంటే ఆ సౌలభ్యం కానీ ఆ ఫ్రీడమ్ కానీ నాగేశ్వరరావుకు ఉంది, తప్పులేదు.
తన పరువు తాను తీసుకుంటే తప్పులేదు. తనతో పాటు జర్నలిస్ట్ పేర్లు జోడించి, అనలిస్ట్ పేరు జోడించి, యావత్ తెలంగాణలో ఉన్న అనలిస్ట్ జర్నలిస్టు కట్టగట్టుకొని పరువు తీసిన వ్యక్తి నాగేశ్వర్. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు బాగా తెలుసు. కానీ ఆయన తెలుసుకున్న విషయాన్ని దాచిపెట్టి, ఆ విషయం 10 మందికి తెలిస్తే పరువు పోతుందని తాను ఒక 10 మంది సోషల్ మీడియా పోకిరీలను వెనుకేసుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాడు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం కాస్త తన పరువు ఇంకా దిగజారుస్తుందని ఊహించుకోలేకపోయాడు ప్రొఫెసర్ నాగేశ్వర్. రౌండ్ టేబుల్లో ఒక పార్టీ భజన పరుణ్ణి పెట్టుకొని సమావేశం పెడితే ఎట్లుంటుంది? మోస్ట్లీ పొలిటికల్ పార్టీస్లో వెనక ఒక 10 మంది నిలబడి ఉంటారు, పక్కకు 5 మంది కూర్చొని ఉంటారు. అంటే తన సానుభూతి పరులను, తనను ప్రశ్నించేవాళ్ళు కాదు, సానుభూతి పరులను పక్కనేసుకొని తనను తాను సమర్థించుకుంటూ. అసలు నాగేశ్వర్కి బుర్ర ఉండాలి. తాను సాగదీస్తుంటే అక్కడ పవన్ కళ్యాణ్ పోనీలేండి, తప్పైంది, బచ్చాగాడు, విడిచిపెట్టేసేయండి అంటే ఇంకా హేళన అవుతున్నాడు. తాను ఎంత సాగదీస్తున్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ అన్నాడు, పోనీలేండి, పట్టించుకోకండి, ఏదో పిచ్చి పట్టి వాగిండు, విడిచిపెట్టేయండి అన్నాడు. అంటే అది అరెస్ట్ కన్నా అంటే ఘోరమైన స్టేట్మెంట్. పోన్లేండి, బచ్చాగాడు ఏదో మిస్టేక్ చేశాడు, విడిచిపెట్టేసేయండి అన్నట్టే అన్నాడు పవన్ కళ్యాణ్. అంటే ఈ మాట అనిపించుకునే వరకు నీవు వెయిట్ ఎందుకు చేసినావు? ఆల్రెడీ నీవు చేసింది పెద్ద తప్పు. అసలు అనుకుంటే సెక్షన్లు వేయించుకుంటూ నీ మీద కేసులు వేయవచ్చు, స్పైయింగ్ కేసు వేయవచ్చు, లేదా నీవు ఏదైనా ట్యాప్ చేసినావా, లేదా ఒక లిస్నింగ్ డివైస్ పెట్టుకొని ఆ ముగ్గురు మాటలు నీవు విన్నవా అని ఒక అనుమానంతో ఒక కేసు వేయచ్చు. కానీ వాళ్ళు చెల్లని కేసులు వేశారు. అది నీకు తెలుసు ఏ కేసులు వేశారని. చెల్లని కేసులు వేసినప్పుడు నీవు స్పందించవలసిన అవసరం ఏముంది? నీకు విఘ్నత ఉంటే నీవే చెప్తున్నావు కదా ఏ సెక్షన్లలో కేసులు వేసిండ్రని, అవి చెల్లవని నీకు తెలుస్తుంది కదా. మరి నీవు ఆ చెల్లని కేసులు పెట్టుకొని భయపడి ఈ చిల్లరగాళ్లతోని పోకిరీలతోని కలిసి ఒక రౌండ్ టేబుల్ ఎందుకు నిర్వహించావు? నేను ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ ఉన్న వాళ్ళు సోషల్ మీడియా పోకిరీలు, తలా తోక లేకుండా ఒక విషయంపై అర్ధగంట గంట వాగి అవి ట్రెండింగ్లో రాగానే మాయమైపోతారు. అంటే సోషల్ మీడియా పోకిరీలు ఎకిరిచ్చి పారిపోయే రకాలు. అంటే కొద్దిగా వీళ్ళంతా కమ్యూనిస్ట్ వాళ్ళు, నేను చెప్పిన కదా, వీళ్ళంతా కమ్యూనిస్ట్ గ్యాంగ్, మోదీ వ్యతిరేకులు. మోదీ వ్యతిరేకులు అని కాదు, వీళ్ళని ఎవరైనా వ్యతిరేకించిందంటే వాళ్ళని వ్యతిరేకిస్తారు అందరు కలిసి. అంటే కూడగట్టుకున్న ఒక నేను నీ మూతి నాకుతా, నువ్వు నా మూతి నాకు అనే గ్యాంగ్. మరి పక్కాగా విశ్లేషణ చేసేవాళ్ళని కూడా పిలవచ్చు కదా, వాళ్ళు 2 ప్రశ్నలు అడుగుతారు కదా, పక్కా జర్నలిస్టులను పిలవచ్చు కదా. ఎవడు రాలేదు కనుక విజిల్ కొడితే ప్రత్యక్షమయ్యే ఈ పోకిరీలను వెనుకేసుకొని ఆయన మాట్లాడే కన్నా ముందు వీళ్ళంతా మాట్లాడారు. అసలు ఆయన నాగేశ్వర్ వాగిందేమి, దానికి వాళ్ళు స్పందించకూడదా? స్పందిస్తే నీవు భయపడి విత్డ్రా ఎందుకు చేసుకున్నావు? విత్డ్రా ఎప్పుడు చేసుకుంటారు?
విడ్రా ఎప్పుడు చేసుకుంటావు? నీవు వాగింది స్పృహలో లేక వాగినవు, స్పృహలో లేక వాగినవు, లేదా పైత్యంతో వాగినవు. నీవు విడ్రా చేసుకున్నప్పుడు నాగేశ్వర్ ఏమనిపించింది తెలుసా? పైత్యంతో వాగినట్టు, స్పృహలో లేనప్పుడు వాగినట్టు అనిపించింది. విడ్రా చేసుకుంటే నీకు గుండె ధైర్యం ఉంటే పనికి మాలిన కేసులు పెడతారని నీకు తెలుసు. నేను చెప్పిన కేసులు నిలబడవాలి, నిలబెట్టేది ఉంటే నిలబెట్టవచ్చు, స్పైయింగ్ కేసు వేయచ్చు. అంటే నీవు ఆ ముగ్గురు మాట్లాడింది ఎట్లా విన్నావు, ఏ డివైసెస్ పెట్టినావు, నీకు ఈ సమాచారం ఎట్లా తెలిసింది అంటే ఇటువంటి గంభీరమైన కేసులు వేస్తారని ఇమ్మీడియట్గా బేషరతుగా నేను నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా. ఎందుకన్నా అంటే గ్యారంటీ ఇటువంటి కేసులు వేస్తారు. హోంమంత్రితో సమావేశం అయితే అక్కడ మాట్లాడింది నీకు ప్రత్యక్షంగా ఎలా తెలిసింది, దానికి ఆధారాలు అని ఒక గంభీరమైన కేసు ఉంది. ఆ కేసు వేసిండు అనుకోండి నాగేశ్వరరావు మీద, తప్పించుకోలేడు. కనుక ఏం చేసిండు, నేను నాదేళ్ల మనోహర్ రిక్వెస్ట్ మేరకు ఆయనపై ఉన్న గౌరవం కారణంగా నేను నా కేసెస్ని విడ్రా, నా వ్యాఖ్యలని వెనక్కి తీసుకుంటున్నా అన్నాడు. ఇక్కడ ఎవ్వడు వెదవలేరు, నువ్వు భయపడ్డావని తెలిసిపోయింది. అక్కడ కేసులు వేసింది ఎవరు? అక్కడ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు వేసిండ్రు. వాళ్ళకి ఏ సెక్షన్ల కింద ఏ కేసు వేయాలని కూడా తెలియదు. ఏదో చెప్పిండ్రు, కేసు వేసిండ్రు, పోలీస్ స్టేషన్లు తీసుకున్నారు. కానీ పోలీసు వాళ్ళు విఘ్నతతో వ్యవహరిస్తారు. వాళ్ళు చూస్తారు ఈ కేసు నిలబడుతుందా లేదా. లేకపోతే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అరెస్ట్ చేసుకొని పెట్రోల్ పైసలు దండగా వాళ్ళు కూడా ఆలోచిస్తారు. దానివల్ల ఈ నాగేశ్వర్ అనేవాడు హైలైట్ అవుతాడా, ఈ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పడుతుందా, ఇవి కూడా పోలీసు వాళ్ళు ఆలోచిస్తారు. ఈయన అరెస్ట్ చేసే లాయక్ ఉన్నామా లేదా అని కూడా ఆలోచిస్తారు. మరి పోలీసు వాళ్ళు తమ శైలిలో ఈ కేసును పరిశీలించి నీవు అరెస్ట్ చేసే ముఖం కాదని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఇది కూడా నీకు అవమానంగా తయారైంది. ధూని అమ్మ, నా ముఖానికి అరెస్ట్ కూడా చేసే ముఖం కాదన్నది. నేను ఇంత వ్యాఖ్యలు చేసినా ఒక పవన్ కళ్యాణ్ ఏమో పోనీయండి, బచ్చగాడు ఇడిచిపెట్టేయండి అన్నాడు. ఆ సోషల్ మీడియా వాళ్ళైతే ట్రోల్ చేసిండ్రు, నానా బీభత్సం చేసిండ్రు. ఈ తెలంగాణలో ఎవ్వడు సపోర్ట్ ఇస్తలేడు ఎక్సెప్ట్ ఆ పోకిరి సోషల్ మీడియా పోకిరీలు. వాడు గడ్డమున్నోడు ఉంటాడు ఎప్పుడు ఎక్కడ చూసినా. అసలు వానికి సబ్జెక్ట్ తెలియదు. ఇంకా తెలంగాణ శ్యామట, వాడికి అసలు ఏం రాదు. వాడికి నా ముందర కూర్చోబెడితే ఆ పృథ్వీ గాడిని, శ్యామ్ గాడిని, చందుని అసలు వీళ్ళకి ఏం తెలుసు కనుక. అసలు భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్ళు వేసే పరిస్థితి తెచ్చింది ఈ నాగేశ్వర్. తాను వెనక్కి తగ్గి భావ ప్రకటన స్వేచ్ఛను హరించింది ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాత్రమే. నీకు దమ్ము ధైర్యం అంటే నీవు పోట్లాడు, నీకు దమ్ము ధైర్యం అంటే ఏ వ్యక్తి నీకు ఆ విషయం చెప్పిండు చెప్పు. ఇప్పుడు మనము జనరల్ చెప్తుంటాం, పవన్ కళ్యాణ్ బీజేపీలో కలుస్తాడు, లోకేష్ భాయ్ వైఎస్ఆర్సీపీలో కలుస్తాడు, జగన్ భాయ్ టీడీపీలో కలుస్తాడు, లేదా జగన్ భాయ్ బీజేపీలో కడతారని చాలా మంది సోషల్ మీడియాలో వేస్తుంటారు. అందరు లైట్ తీసుకుంటారు, ఎవడు కేసులు వేయడు. ఎందుకంటే ఇంప్రాక్టికల్ థింగ్స్ని ఎవడు వేస్తుంటాడు, వాడిని పట్టించుకోడు వాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భాయ్ టీడీపీలో కలుస్తాడా, లేదా లోకేష్ భాయ్ వైఎస్ఆర్పీలో కలుస్తాడా, లేదా పవన్ కళ్యాణ్ బీజేపీలో కలవచ్చు. కానీ ఇప్పుడు ఏం ప్రూఫ్స్ లేవు, అయినా లైట్ తీసుకుంటారు అంతే కదా. అవన్నీ జోక్స్, అవి సీరియస్ మ్యాటర్స్ కాదు, ఎవడు పట్టించుకోడు. ఈయన పోయి ఆయనతో కలుస్తుండు, ఆయన ఈయనతో కలుస్తుండు, ఈయన ఆయనతో కలుస్తుండు, పెళ్లికి పోయినరు. మళ్ళీ పెళ్లికి పోయడంలో మతలబ్ ఏముంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తుండు, అంబటి రాంబాబు కూతురి పెళ్లికి నేను వెళ్ళాను అంటే పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నాడా అని కొంతమంది వేసుకుంటారు. అది కూడా పట్టించుకోడు. కానీ నువ్వు చేసిన వ్యాఖ్యలు ఎట్లున్నాయి? అంటే కూటమి ప్రభుత్వాన్ని
ఒక లైన్లో కన్ఫ్యూజన్ తెచ్చి కూలగొట్టే ప్రయత్నం చేసేలాగా ఉంది. అతి గంభీరంగా ఉంది నీ మాట. అదెక్కడో చూసినట్టు, లైవ్లో చూసినట్టు చెప్పి, లేదు నేను చూసినట్టు చెప్పినా కానీ నేను చూడలేదు అని తర్వాత విత్డ్రాల్ చేసుకోవడంలో ఇది పిరికితనం కాదా? మరి చూసినా ఎందుకు చెప్పినావు? ఎందుకంటే నీ దగ్గర సబ్స్క్రైబర్స్ ఉన్నారని, నీకు పలుకుబడి ఉందని విచ్చలు విడితనం, అంతే కదా. ఇప్పుడు రేపు నువ్వు ఏం వేసినా ఒక పోకిరి పోస్ట్ చేసిండని ఇవ్వడు కేసులు కూడా వేయడు, కుక్కలు కూడా పట్టించుకో. ఎవడన్నాడు? నాగేశ్వర్ అన్నాడా? వాడు అంతే వాగుతూనే ఉంటాడు. వానికి పైసలు కావాలి, సబ్స్క్రైబర్ కావాలి, వాడే చెప్తున్నాడు నుంచి నా సబ్స్క్రైబర్ పెరిగింది, నా అర్నింగ్ పెరిగింది అని. వాడు చేసేది ఆ పని. ఒక ఫిలిం ఇవి ఉంటాయి, ఛానల్స్ ఉంటాయి. అక్షయ్ ఖన్నాకు ఆమెతో అఫేర్ ఉన్నట్టు, ప్రభాస్కి ఈమెతో అఫేర్ ఉన్నట్టు, లేదా షారుఖ్ ఖాన్కి వాడితో అఫేర్ ఉన్నట్టు వేస్తూ ఉంటారు. ఎవడు పట్టించుకోడు, ఎవడు కేసులు వేయడు. ఎందుకంటే అది ఫిలిం ఛానల్ కనుక, ఇవి కామన్ కనుక ఇట్లా నడుస్తుంటాయి. అంటే ఇప్పుడు నాగేశ్వర్ ఒక పొలిటికల్ ఫారంని ఒక ఫిలిం ఫారంకి సమానంగా తీసుకుని వచ్చింది. రేపు తెలంగాణ నుంచి ఏ విశ్లేషకుడు ఏం విశ్లేషణ చేసిండా, తెలంగాణ విశ్లేషకులు అంతే ఇంతే. ఫస్ట్ అంటాడు కొద్దిగా అనగానే నేను బేషరతుగా నేను నా పదాలను వెనక్కి తీసుకుంటున్నా అంటే పిరికి పందావు అని తెలిసిపోయింది. మత్తులో చేసినాము, లేదా మభ్యపడి చేసినాము, కాసులకు కక్కుర్తి యుద్ధం చేసినాము, లేదా ఒక రాయి చూద్దాం అనుకున్నావు. ఆ రాయి కూడా ఎటువంటి రాయి వేసినావు? నీ పేరు ముద్రించి రాయి వేసినావు. ఇప్పుడు ఆ ముగ్గురు ఎందుకు సమావేశమయ్యారు? బహుశా ఈ విషయమై సమావేశం అయి ఉండొచ్చు అనొచ్చు. కానీ ఏం చేసినాం? రాయిపై ప్రొఫెసర్ నాగేశ్వర్ యొక్క దెబ్బ ఎలా ఉంటుందో చూడండి అని రాయి తీసుకొని విసిరినాం. వాళ్ళ దగ్గర ఒక రాయి పడ్డది చూసిండ్రు, ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ రాయి కసితో విసిరిండు అని కేసు పెట్టారు. ఎందుకు పెట్టకూడదు? తెలంగాణ వాళ్ళపై దాడి కాదు, తెలంగాణలో నీలాంటి మూర్ఖులు ఉన్నారని నువ్వు చెప్పబాకు. తెలంగాణలో నీలాంటి పోకిరీలు నిండున్నారని నువ్వు ఈ రౌండ్ టేబుల్ పెట్టి చెప్పే అవసరం లేదు. తెలంగాణలో నీ అంత పోకిరీలు ఎవరు లేరు. తెలంగాణలో అంతులేని సమస్యలు ఉన్నాయి. ఒడ్లలు, మక్కలు, ఫుల్ఫిల్ కాని స్కీమ్స్ ఉన్నాయి. బీజేపీ యొక్క కాంగ్రెస్తో కలిసిపోయి ఎన్నో సందర్భాలు మనం చూస్తున్నాము. మెట్రో సెకండ్ ఫేజ్ అప్రూవల్ 16,000 కోట్లు స్వాహాగానున్నాయి. కాళేశ్వరంపై ఒక అరెస్ట్ లేదు, రేస్ కార్ మీద ఒక అరెస్ట్ లేదు. 200 కోట్లు పెట్టి ఫ్యూచర్ సిటీలో పెద్ద సమావేశం జరిపితే ఒక్క ఇండస్ట్రీ కూడా రాలేదు. 200 కోట్లు స్వాహా. 50 ఎకరాలు సల్మాన్ ఖాన్కి ఎందుకు ఇవ్వాలి? దీనిపై 50 సంవత్సరాలు డిబేట్ చేయొచ్చు. నీవు అనుకున్న ఒక 10 ఫార్మా కంపెనీలకు 50 ఎకరాలు ఎందుకు? 50 ఎకరాలు అంటే మామూలు. గ్రీన్ ఫార్మా పెట్టడానికి 50 ఎకరాలు ఎందుకు ఇవ్వాలి అని ఏ ఎదవ ఎందుకు రేజ్ చేస్తలేడు? ఇక్కడి నుంచి 800 కిలోమీటర్ 600 కిలోమీటర్లు పోయి అక్కడ విశ్లేషించే అవసరం ఏముంది? ఉన్నది అక్కడ నిజంగానే సంక్షోభము లేదా చంద్రబాబు నాయుడు పాలసీస్ ఉన్నాయి. నేను చెప్పిన కదా, గూగుల్ డేటా సెంటర్ అతి ప్రమాదకరమైన డేటా సెంటర్. మనం ప్రూవ్ చేయొచ్చు. అమెరికాలో ఒక్కడు కూడా డేటా సెంటర్ పెట్టనిస్తలేడు, అందుకని వీళ్ళు ఇండియాకి వస్తున్నారు. ఇది ప్రూవ్ చేయొచ్చు. మరి ఇండియా వాళ్ళకి ప్రమాదం కాదా? డిబేట్ చేయొచ్చు 10 సంవత్సరాలు. లోకేష్ యొక్క విఘ్నతను ప్రశ్నించవచ్చు. పాలసీ ఆంధ్ర పీపుల్కి డేంజర్లు ఉంటే పీపుల్ గురించి మాట్లాడు. నువ్వు పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడచ్చు, కానీ ఆధారాలతో లేదా నీ విశ్లేషణ యొక్క వెన్నుముక్క, దాని బేస్ ఇన్ఫర్మేషన్ ఏముంది అని నువ్వు డెఫినెట్గా మాట్లాడవచ్చు. కానీ నీకు కర్మ ఏమంటే రాంగ్ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నావు, రాంగ్ టైప్లో ప్రజెంట్ చేస్తున్నావు, అరోగెంట్గా ఉన్నావు. లాస్ట్కి ఏమైనాయి? తుస్సు అనిపించుకున్నావు.
తుస్ అనిపించుకొని ఇది తెలంగాణపై దాడి అంటున్నావు. అంటే తెలంగాణ వాళ్ళు భయపెడితే భయపడిపోతారు అని నీవే ప్రజెంట్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు వ్యాఖ్యలు వెనక తీసుకొని ఏం చేసినావు అంటే తెలంగాణ వాళ్ళు పిరికి సన్నాసులు అని ప్రూవ్ చేసినావు. ఎన్నుకున్న వాళ్ళంతా నీకు సమర్థించే వాళ్ళంతా సోషల్ మీడియా పోకిరీలు తప్ప వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ లేదు. ఆ పృథ్వీరాజు ఏం మాట్లాడుతున్నా వానికే అర్థం కాదు. పడప అర్థమైందా? మొన్న ఏది బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతి దగ్గర పెడుతుంటే కూలగొడతా ఇరగొడతా అన్నాడు పెదవ. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారు. ఏం పీక్కుంటావురా? ఏం పీక్కుంటావు? వీడు పొద్దున్న లేచి బాలసుబ్రహ్మణ్యం పాటలే అంటాడు. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నీవు అనుభవించే సుఖాలు కూడా ఉండే. మరి ఇప్పుడు విడిపోయినాక సడన్గా ఆ సుఖాలు మర్చిపోతే ఎట్లా? ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఒక విగ్రహం ఉంటే రవీంద్ర భారతిలో తప్పేముంది? మనోళ్ళు ఎవరు ఉన్నారు అంత మంచిగా వాడేటోడు? ఎవడం తెలంగాణ నుంచి చూపించి ఒక ముఖం చూపి లేడు. నెపోటిజం అనుకో ఏమన్నా అనుకో, నువ్వు చిన్నప్పటి నుంచి బాలసుబ్రహ్మణ్యం పాటలు విన్నావా? ఎంజాయ్ చేసినావా? చిరంజీవి పిక్చర్లు చూసినావా? చిరంజీవి ఏం తెలంగాణోడా? చిరంజీవి తెలంగాణోడా? నాగేశ్వరరావు తెలంగాణోడా? ఎన్టీఆర్ తెలంగాణోడా? ఎంజాయ్ చేసినావా? పాటలు విన్నావా? ఫిలిం చూసినావా? బ్లాక్లో టికెట్ పెట్టుకొని చూసినావా? మరి అప్పుడేమైంది? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే నీకు కరిగిపోయింది ఏముంది? పోనీ మీ బాలసుబ్రహ్మణ్యం అంత స్థాయి ఉన్నాడు ఎవడని సింగర్ తెలంగాణలో ఉన్నాడా అంటే ఇవ్వలేడు. మొన్న గద్దర్ ఫిలిం అవార్డ్స్ పెడితేనే సగం మంది మేము తీసుకోమనేసారు ముఖం మీద. అందరు కాళ్ళు వీళ్ళు పట్టుకొని తీసుకోండి ఆయన లెక్క పరువు పోతుంది. గద్దర్కి ఫిలిం అవార్డ్స్కి ఏమన్నా సంబంధం ఉంది? కసితో పెట్టిండ్రు ఏదో ఒకటి అవార్డు ఇవ్వాలి, గద్దర్ ఫిలిం అవార్డ్స్. ఇప్పుడు కూడా అందరికి మండుతుంది గద్దర్ ఫిలిం అవార్డ్స్. మీరు విప్లవ గీతాల పోటీ పెట్టండి. నేనేమంటా అంటే గద్దర్ అవార్డ్స్ ఎప్పుడు ఇవ్వాలంటే మీరు విప్లవ గీతాల పోటీ పెట్టి దాంట్లో గెలిచిన వాళ్లకు గద్దర్ విప్లవ గీత పురస్కారాలు అని ఒక సపరేట్ కేటగిరీ తీయండి. ఎవడైనా ఆనందిస్తారు, అవును గద్దర్ విప్లవ కళాకారుడు కనుక ఆయన పేరు మీద గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఏంది? గద్దర్కి ఫిలింకి ఏం సంబంధం? ఇప్పుడు ఎవరైనా డైరెక్ట్ క్వశ్చన్ అడిగిందంటే ఇవ్వడానికి నోరు తిరగదు. ఇంకా పెట్టేసింది ఏం చేయాలి? ఉన్నవే అవార్డులు ఎవడో తీసుకోవాలి, వచ్చి తీసుకుంటారు. దాని వాల్యూ పడిపోయింది. కావాలని వచ్చి ఫోరం మీద వచ్చి గద్దర్ని పోగొడుతున్నారు. అసలు గద్దరు విప్లవ కళాకారుల్లో అగ్రగామి విప్లవ కళాకారుడు. దీన్ని ఎవ్వడు ఏం లేదంటలేడు. ఇప్పుడు నేనే ఎన్నో పాటలు పాడినా గద్దర్ది, చాలా బాగున్నాయి. అంతవరకే. గద్దరు విప్లవ కళాకారుడు. ఆయన పోయినాక ఆయన లేనప్పుడు మీరు ఒక విప్లవ కళాకారుల అవార్డ్ ఫంక్షన్ అన్న సపరేట్ పెట్టేసి ప్రతి ఏటా మీరు విప్లవ గీతాలకు మీరు అవార్డు ఇవ్వండి. ఎక్కడ విప్లవ గీతాలు వస్తాయేమో అని వానికి ఆ గద్దర్ని తీసుకోపోయి ఫిలిం కేటగిరీలో వేసి అంటే తెలంగాణలో చేసే పనులు ఇట్లుంటాయి. అందుకోసం లోకం నవ్వుకుంటుందే. నేను అదే చెప్పిన, పావులా వడ్డీకి అలవాటు పడ్డోళ్లకు కష్టపడి సూపర్ మార్కెట్లు పెట్టుకోండి అంటే దాంట్లో వచ్చేదేమి? ఇప్పుడు సూపర్ మార్కెట్ పెట్టాలంటే అందరూ మహిళలు కలిసి ఒక సూపర్ మార్కెట్ పెట్టాలి. అందరు కలిసి ఉండాలంటే కష్టం. అదే పావులా వడ్డీని ఒక 100 మందికి 50 మందికి ఇచ్చినావంటే నువ్వు ఇచ్చిన వడ్డీ మొత్తం, నువ్వు ఇచ్చిన అమౌంట్ అంతా పని చేసుకుని వడ్డీకి తిప్పుకొని అది కట్టేసుకుంటారు. అది ఎంత ఈజీ ఉంటుంది. నీవు ఒక సూపర్ మార్కెట్ తీయమంటే అందరికి కూడగట్టి పైసలు వేస్తే అది అమ్ముడుపోకపోతే అక్కడ ఏకాభిప్రాయం కుదరకపోతే ప్రభుత్వం మంచి కోసం చేసినా వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ తెలంగాణ జనాలు ఎట్లున్నారు అవి కూడా చెప్పాలి కదా. భావ ప్రకటన స్వేచ్ఛ దేనంటారు అంటే నీకు తెలుగు కూడా రాని సన్నాసి 30 ఏళ్లకు ఆయనకు ఒక బాబు ఉంటే
నాదెండ్ల భాస్కర్ రావుపై ఒక గవర్నమెంట్ సొమ్ము తిన్నవాడు గవర్నమెంట్ సొమ్ము తినుకుంటా అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్, అంటే దిగిపోతున్న చీఫ్ మినిస్టర్ పై ఆనందం వ్యక్తం చేసిన, దిగిపోతున్నావు మంచిగా అయిందని. నువ్వు సొమ్ము ఎవరిని తింటున్నావు? ప్రభుత్వాన్ని తింటున్నావు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ. నీ భార్య రాయొచ్చు. ఇప్పుడు ప్రొఫెసర్ భార్య భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, ఎందుకంటే ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు. నీవు ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు ప్రొఫెసర్గా ఉంటూ ఆ చీఫ్ మినిస్టర్ దిగిపోతే చాలా సంతోషంగా ఉందని ఒక ఆర్టికల్ రాసి, బాబు నేను తీసేస్తే ఏమవుతుంది అంటే, నేను 30 ఏళ్ళు ట్యూషన్ చెప్పి 30 ఏళ్ళు అయినా ఒక కేసేసి గెలిచి జూబ్లీ హిల్స్లో బంగ్లా కట్టుకుంటాడట. అంటే కమర్షియల్ వ్యక్తి 30 ఏళ్ళు పని చేయకుండా ఒక్కసారే ఆ బెనిఫిట్స్ తీసుకొని జూబ్లీ హిల్స్లో బంగ్లా కట్టుకుంటా అని నిర్లజ్జంగా చెప్తున్నాడు రౌండ్ టేబుల్లో. 30 ఏళ్ళు నేను సేవ చేయక డబ్బు తినాల్సి వస్తుంది అని బాధపడతలేడు. 30 ఏళ్ళు మీరు సస్పెండ్ చేస్తే, సస్పెండ్ చేసి లాస్ట్కి ఒక కేసేసి ఈ సస్పెన్షన్ ఎత్తేసుకొని ఆ వచ్చిన బల్క్ అమౌంట్తో నేను జూబ్లీ హిల్స్లో ఇల్లు కట్టుకుంటానట. మేధావి వీడు మేధావి. మనం నమ్మాలి, మన కర్మ. తెలంగాణలో ఎంతో మంది మేధావుల మధ్యలో వీడి మేధావి అనాలి. ప్రభుత్వం సొమ్ము తినుకుంటా ప్రభుత్వాన్ని విమర్శించి దానికి బాబా కొట్టించుకొని ఈయన ఒక విశ్లేషకుడుగా చలామణి అవుతూ, మన కర్మ కాదు, తెలంగాణ కర్మ, ఆంధ్ర వాళ్ళ కర్మ కాదు. ఆంధ్ర పీపుల్ ఆర్ లక్కీ. ఇంకా ఆంధ్ర వాళ్ళ కర్మ వేరే అవుతుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు ఫుల్ 5 years ఇదే. ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే దానికి 2 నెలలు నడిపిస్తారు అక్కడ సోషల్ మీడియా లేదా మీడియా. ఎందుకంటే ఇంకా వేరే సబ్జెక్ట్ లేదు. సబ్జెక్టుకు పోతే ఆంధ్రాలో కూడా 1 సబ్జెక్టులు ఉన్నాయి. ఆ సబ్జెక్టులన్నీ విడిచిపెట్టి జగన్ కూడానా? జగన్ మాట్లాడితేనే సబ్జెక్టా అది? వేరే సబ్జెక్ట్స్ ఏం లేవా? అంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో లేవనెత్తడానికి ఇష్యూస్ లేవా? ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చెరువు చుట్టూ తిరుగుతుంటే అంత హైప్ ఎందుకు ఇచ్చిండ్రు? ఒక ఉప ముఖ్యమంత్రి పుష్కర బాధ్యతలు ఇచ్చారు. ఒక ఉప ముఖ్యమంత్రికి పుష్కర బాధ్యతలు ఇచ్చారు. ఆయన మేల్కొని ఇప్పుడు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆయన పవర్లో వచ్చి నియర్లీ 2 ఏళ్ళు అవుతుంది కదా. మరి పుష్కరాలు ఎలాగూ రాబోతున్నాయి కదా. ఆయన మినిస్టర్, ఆయన జనసేనల మినిస్టరే ఉన్నాడు కదా టూరిజము. మరి ఏమయ్యా, ఎలానా పుష్కరాలు రాబోతున్నాయి, మళ్ళా ఈ క్వాలిటీ ఆఫ్ వాటర్ గురించి మనం ఏం చేద్దామని నువ్వు రాగానే డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఎందుకు డ్రామాలు చేస్తున్నావు? కెమెరా పెట్టుకొని సమావేశాలు లేదా కలెక్టర్తో మాట్లాడే అవసరం ఏముంది? ప్రాక్టికలీ ఒక ఉప ముఖ్యమంత్రి సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని తన కార్యకలాపాలు ఎందుకు సాగిస్తున్నాం? ఇది కూడా తప్పే, మనం ప్రశ్నించవచ్చు. ఒక ఉప ముఖ్యమంత్రి కాలువలు గట్ల గురించి అక్కడ ఎందుకు తిరుగుతున్నాడు? ఆయన స్థాయి అదేనా? ఒక పనికి మారిన ప్రొఫెసర్ తెలంగాణలో మాట్లాడితే దానిపై నీవు పోనీలే అన్నావు. నీవు పోనీలే అంటే రేపు 10 మంది మాట్లాడాను అనుకో. నేనేమంటున్నా అంటే, నీవు అవహేళనగా వాడు బచ్చాగాడు విడిచిపెట్టేయండి, వాడి మీద కేసు వేయకండి అని నువ్వు పెద్ద హృదయంతో అనేసినావు. రేపు ఇదే ఆసరాగా తీసుకొని 10 మంది మాట్లాడితే అర్థమవుతుందా? అంటే ఎక్కడ కూడా కరెక్ట్ అప్రోచ్ లేదు. ఇప్పుడు మా దగ్గర కూడా గోదావరి పుష్కరాలు ఉన్నాయి, 1000 కోట్లు ఇచ్చేస్తున్నాం అని చెప్పిండి, అయిపోయింది. తెలంగాణలో సాఫీగా జరిగిపోతాయి, ఇట్లా జరిగిపోతే తెలియదు. మొన్న సమ్మక్క సారక్క అల్లకొల్లల మొన్న అయిపోయింది. ఇక్కడ టూరిజం మినిస్టర్కి అక్కడ ఏమైతుందో తెలియదు.
అయిపోయింది. సమ్మక్క సారక్క విజయవంతంగా పూర్తి అయిపోయింది. రేపు గోదావరి పుష్కరాలు కూడా విజయవంతంగా పూర్తవుతాయి తెలంగాణలో. తెలంగాణ వాళ్ళు ఎట్లున్నారో లేదా ప్రభుత్వాలు అంత ఎఫిషియెంట్గానే తెలియదు. అయిపోతాయి. ఇద్దరు ఐఏఎస్లు కూర్చుంటారు, ఇద్దరు ఐపీఎస్లు కూర్చొని పుష్కరాలు ముగించేస్తారు తెలంగాణ. సాఫీగా అయిపోతాయి. నో సోషల్ మీడియా, నో ప్రాబ్లం. అక్కడేమో గోదావరి పుష్కరాలు అంటే దానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఇద్దరు మినిస్టర్లు పక్కకు పెట్టుకొని ఛత్రి పట్టుకొని క్లాసులు వీక్కుంటా. ఇప్పుడు క్లాసులు వీక్తే ఏం లాభం? మీరు ప్రశ్నించేది ఉంటే బేసిక్ బిహేవియర్ని ప్రశ్నించండి. ముగ్గురు కలిసి ఒక రూమ్లో పొలిటికల్ సమావేశం పెట్టుకుంటే అక్కడ నాకు అంటే నాకు దగ్గరకున్న వర్గాల దగ్గర నుంచి, నాకు భరోసా ఉన్న వర్గాల నుంచి ఖచ్చితమైన సమాచారం ఉందని ఎందుకు ఆగితివి? అంటే ఈ మూర్ఖత్వము అంటే కళ్ళు బయర్లుగా మీటే వీళ్ళకు. అసలు ఏం మాట్లాడాలో అర్థం కాదు. వీళ్ళ సోషల్ స్టేటస్ చాలా పెరిగిపోయి ఉంటుంది. నేను రిపబ్లిక్లో మాట్లాడతా, నేను హార్వర్డ్లో మాట్లాడతా, నా ఇంటికి నడ్డా వచ్చిండు, ఎందుకు వచ్చిండు అంటావు? నేను బీజేపీతో మాట్లాడగానే కమ్యూనిస్ట్ వాళ్ళు షేక్ అయిపోయారు. నీ పాస్ట్ వద్దు, ప్రజెంట్లో నువ్వు ఎంత మూర్ఖపు పనులు చేస్తున్నావు. తెలంగాణ పరువు తీస్తున్నావు. నువ్వు ప్రతి రౌండ్ టేబుల్ సమావేశం పెడితే ఇంకా పరువు పోతుంది. ఇక్కడనే ముగించు. నిన్ను క్షమించేసిండ్రు. పోనీ బచ్చా అని పవన్ కళ్యాణ్ ఇడిచిపెట్టేసిండు. నువ్వు ప్రొఫెసర్ కాదు, బచ్చా కాడు అని చెప్పేసిండు. పోనీ అండి ఇడిచిపెట్టండి, వాడిని ఇడిచిపెట్టేయండి అంటు. అంటే పట్టించుకోరప్ప, ఇడిచిపెట్టేసినప్ప అన్నట్టు అంత అనిపించుకోరు. నా సిగ్గు తెచ్చుకోవాలన్నా మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం. రౌండ్ టేబుల్ సమావేశంలో ఏ మేధావులు ఉన్నారు? పోకిరీలు ఉన్నారు. ఒక సబ్జెక్ట్ ఇస్తే గట్టిగా మాట్లాడాలంటే చేతగా, వితౌట్ హోంవర్క్ వీళ్ళకో సబ్జెక్ట్ ఇచ్చినాం, ఈ సబ్జెక్టుపై మాట్లాడు. మెట్రో ఫేజ్ 2 గురించి మాట్లాడని తులసిచందుకు సడన్గా ఒక పేపర్ అండి ఇవ్వండి, దీనిపై ఒక అర్ధగంట మాట్లాడమ్మా, లేదా వాడు ఉన్నాడు కదా పృథ్వీరాజ్ హౌలేగాడు, వానికి ఇస్తే వానికి అసలు ఏం మాట్లాడడం చేత కాదు. ఆ రఘుతోని పైసలు ఇచ్చుకొని మళ్ళీ తొలి వెలుగులో మైక్ పెడతాడు రవి. అంటే 500 ఏమో తీసుకుంటాడంట రఘు. ఈ పృథ్వీరాజు రాగానే అన్న 500 ఇస్తా అన్నా, కొద్దిగా పెట్టన్నా అంటే పెడతాడు. పెడితే నీకు ఇష్టం వచ్చింది మాట్లాడరా బాయ్, మన తొలి వెలుగు మనదే, ఒక 500 1000 ఇచ్చి మాట్లాడంటే మాట్లాడతాడు. అంటే కిరాయి పోకిరీలు వీళ్ళు నాగేశ్వర్ లాంటి వ్యక్తికి సమర్థించడానికి రౌండ్ టేబుల్ అట. ఆ పాశం యాదగిరి వానికి ఏజ్ ఎక్కువైంది కానీ బుర్రనే లేదు. ఆంధ్ర వాళ్ళని ఇష్టపడి తిడతాడు. మొత్తం హైదరాబాద్లో మొత్తం ఆంధ్ర వాళ్ళే. ఏం తిడతావు? నీ ప్రాజెక్టులన్నీ కట్టేది ఆంధ్ర వాళ్ళే. పాశం యాదగిరికి దమ్ము లేదంత. పాశం యాదగిరి ఒక అరుగు కూడా కట్టలేడు. ఇది నిజం. పాశం యాదగిరి ఒక అరుగు కూడా కట్టలేడు. అరుగు కట్టడానికి కూడా కాంట్రాక్ట్ తీసుకునే దమ్ము లేదు పాశం యాదగిరికి. మరి తిట్టితే ఏం ఫరకపడదు. వాళ్ళ ప్రాజెక్టులన్నీ మన తెలంగాణ అంతా వాళ్ళే చేసేది. నువ్వు ఒక అరుగు కాంట్రాక్ట్ తీసుకొని అరుగు కట్టలేవు, మరి ఎందుకు మాట్లాడాలి? ఏదో రౌండ్ టేబుల్ పిలిచిండ్రు, 2 క్యాంపాలు ఇస్తున్నారు, తాగి నోటికి వచ్చినట్టు బాగుడు. నాగేశ్వర్ సమర్థించడానికి ఏమైనా గట్టి పాయింట్స్ ఉన్నాయా అంటే ఒక్కడికి తెలియదు. ఇంకా అంత పోకిరి చిల్లరగాళ్ళు అంతా, సోషల్ మీడియా చిల్లరగాళ్ళు వీళ్ళంతా. సడన్గా ఒక సబ్జెక్ట్ ముందర పెడితే ప్రిపరేషన్ కట్లు లేకుండా ఒక 10 minutes మాట్లాడే దమ్ము లేని సన్నాసులు. బూతులు వస్తాయి కానీ వీళ్ళకంటే సబ్జెక్ట్ మీద మాట్లాడే దమ్ము లేదు. ఇప్పుడు బూతులు నాకు కూడా వస్తాయి, నేను కూడా మాట్లాడతా, మొత్తం బూతులే మాట్లాడతా. బూతుకు అర్థం కూడా చెప్తా నేను. వీళ్ళకి అర్థం కూడా తెలియదు. హిందీలో తిడతారు, నా కొడుకులకు ఒక్క హిందీ ముక్క రాదు బడపల. నిజాం బూట్ల కింద ఇన్నేళ్ళ నుండి ఉర్దూ రాదు, హిందీ రాదు బడపల. ఎవరి కింద? నిజాం బూట్ల కింద అనొచ్చు. వీళ్ళంతా నిజాం బూట్. ఇప్పుడు ఓల్డ్ సిటీలో పోయి పాశం యాదగిరిని మాట్లాడమని చెప్పండి.
నిజాంకి వ్యతిరేకంగా పాషం యాదగిరిని పోయి చార్మినార్ దగ్గర నిలబడి మైక్ ఇస్తే మాట్లాడమని చెప్పండి. పాషం యాదగిరి మళ్ళీ రిటర్న్ వస్తాడా? రాడు. అదే ఆయనకు తెలుసు. కనుకనే ప్రెస్ క్లబ్లలో ఎక్కడన్నా ఫ్రీ ఏరియా రౌండ్ టేబుల్ చాయ్ టిఫిన్ సమోసాలు ఎవడని పెడుతుంటే పోయి నోటుకు వచ్చిన మాట్లాడు. మన నిజాం జులుం గురించి పాషం యాదగిరి పోయి ఇంజన్ బౌలీలా ఒక టేబుల్ పెట్టుకొని మైక్ పెట్టుకొని మాట్లాడమని చెప్పు. ఫలక్నుమా దగ్గర నిలబడి మాట్లాడమని చెప్పు. పాషం యాదగిరి నువ్వు చెప్పు. ఉత్సాహపడతారు. ఎందుకంటే అక్కడ తుర్కోళ్ళు ఏం చేస్తారు, हमारे उसको बात करता अरे हमारे एरिया में आके అని రెండు బిక్తారు భాష మీద. వీడు పశ్చాత్తాప పడుకుంటే పారిపోయేస్తాడు. అది స్థాయి వీళ్ళది. మరి రౌండ్ టేబుల్ ఎందుకు పెట్టాలి? ఎందుకంటే వాడు ఆడేటోళ్ళు లేడు, వాడు గుంజేటోళ్ళు లేడు, వాడెక్కడో ఆంధ్రాలో ఉంటారు. బస్తీ మే సవాల్ అని తొడలు ఇక్కడ కొట్టుకుంటారు. అక్కడ వాళ్ళు కుక్కల్ని కేర్ చేస్తారు. పోతే పని వాళ్ళకి టైంపాస్ కాదు, సబ్స్క్రైబర్ పెంచుకోవాలని వాడు మాట్లాడుకుంటున్నారు. బేకారుగా అని విడిచిపెట్టండి. అంటే ఇంత ఇన్సల్ట్ చేపించుకోవాలన్నా మీరు? ఇక్కడ లేవా సబ్జెక్ట్స్ మాట్లాడడానికి? మూసీ ప్రక్షాళన ఎందుకు జరుగుతుంది? ఏం తెలియదు. ఎస్టీపీలు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది తెలియదు. జిహెచ్ఎంసీల చెత్త అమ్ముకొని సంవత్సరానికి 9,000 కోట్లు రావాలి. మరి ఆ డబ్బు ఎక్కడ పోతుంది తెలియదు. ముఖ్యమైన అంశాలు మాట్లాడడానికి వేల అంశాలు ఉన్నాయి తెలంగాణలో. నేను ఆంధ్రాలో కూడా ఉన్నాయి, మాట్లాడవచ్చు. ఇప్పుడు చూడండి, గూగుల్ డేటా సెంటర్ వచ్చినాక 1 వీక్ అయినాక నాగేశ్వర్ మాట్లాడాడు. ఎందుకంటే మనకి గూగుల్ డేటా సెంటర్ అంటేనే ఏం తెలియదు. అపర మేధావికి గూగుల్ డేటా సెంటర్ అంటే ఏం తెలియదు. తెలుసుకున్నాడు అక్కడిక్కడ సోషల్ మీడియాలో వాడు. అరే తెలుసుకోండిరా, నేను మాట్లాడాలి, ఒత్తిడి పెరుగుతుంది, మోషన్ వస్తుంది నాకు అంటే తెలుసుకున్నారు అంతా. డేటా సెంటర్ అంటే ఓహో డేటా సెంటర్ అంటే ఇదా అని ఒక 3-4 1 వీక్ అయినాక స్పందించండు. డేటా సెంటర్ ఎంత ప్రమాదకరమో తెలుసా అని. ఎందుకంటే సబ్జెక్ట్ తెలియదు నీకు. హోంవర్క్ చేయకుండా ఎప్పుడు మాట్లాడాడు. సడన్గా పోయి సార్ మీకు అవగాహన సబ్జెక్ట్ మీద మనం మాట్లాడండి అంటే అవగాహన లేదు. పక్కకు వాళ్ళు పేపర్ అందిస్తే కానీ వీళ్ళకి తెలియదు. అలాంటి దుస్థితిలో ఉన్నారు. కాబట్టి అందరూ ఒకటి గమనించాలి. సోషల్ మీడియా ఉంది కదా అని, పలుకుబడి ఉంది కదా అని, కొంతమంది ఎదవలు నీ చుట్టుముట్టు తిరుగుతున్నారని, ఇది నీ సొంత రాష్ట్రంలాగా భావించి ఆ రాష్ట్రం పరువు తీసే హక్కు మాత్రం నాగేశ్వర్కి లేదు. నీ పరువే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీకి పరువు తీసినావు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రొఫెసర్లకు ఈ మాత్రం నాలెడ్జ్ ఏముంటుంది? వాళ్ళు లైఫ్ అంతా పిల్లలకి ఏం చెప్పిండొచ్చు? ఇలాంటి విధవలు ప్రొఫెసర్లై ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలకి ఏం బోధించవచ్చు అని ఆంధ్రాలో నవ్వుకునే పరిస్థితి తెచ్చుకో. అంటే ఆంధ్రాలో రాజకీయాలు చాలా బాగున్నాయని కాదు, అధ్వానంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు తప్ప అక్కడ సబ్జెక్టే లేదు. జగన్ కావాలని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడేమో టైంపాస్ కోసం, ఓ 15-20 డేస్ వెళ్ళి దీంతోనే టైంపాస్ చేస్తాను అంటే అగ్రిమెంట్ ఉందేమో. నేను వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా, నువ్వు 15 రోజులు టైంపాస్ చేయి. ఇప్పుడు మహానాడు జరుగుతాయి, మహానాడుపై మళ్ళీ విమర్శలు వెళ్ళు, ఇది ఒక 2-3 మంత్స్ జరుగుతాయి. అంటే ప్రజలకు సంబంధించిన విషయాలు ఎవడు మాట్లాడాడు. కొనాకు నాగేశ్వర్ కూడా ఏం చేసిండు అంటే ప్రజల సంబంధించిన విషయాలు మాట్లాడకుండా పొలిటికల్గా స్టామ్ తెచ్చి చిచ్చు పెట్టి ఎవరినో మెప్పియడానికి, ఎవరో కళ్ళల్లో ఆనందం చూడడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ తన శాయశక్తుల కృషి చేశాడు. అది అందరూ అర్థం చేసుకోవాలి. ఇది తెలంగాణ ఇష్యూ కాదండి. తెలంగాణ పరువు దిశ పనిచేసాడు నాగేశ్వర్. నేను ప్రూవ్ చేస్తాను. రౌండ్ టేబుల్ నన్ను విలువ చెప్తాను. నన్ను విలువరు పిలిస్తే ఖతం. వీళ్ళ బుర్రలు ఎంతనే తెలిసిపోతాయి 10 మందికి. అందుకోసం ఆ పోకిరీలను పట్టుకుంటాడు. వానికి సబ్జెక్ట్ ఏం తెలియదు. అడుక్కొని 500, 1000, 200 ఇచ్చి సోషల్ మీడియాలో వచ్చే ముఖాలు. మరి హైరైజ్లో ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే నాగేశ్వర్ ఎందుకు స్పందించలేదండి? ఎందుకంటే తానే హైరైజ్లో ఉంటాడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక హైరైజ్లో ఉంటాడు. అందుకోసం హైరైజ్లపై మాట్లాడాడు. మీరు గమనించారా లేదా? నిన్న లైవ్లో చూసినా కదా ఆయన ఎక్కడ ఉంటున్నాడు.
గేటెడ్ కమ్యూనిటీ హై రైజ్ లో ఉంటాడు నాగేశ్వర్. ఈయన గ్రౌండ్ రియాలిటీస్ ఏం మాట్లాడిస్తుండొచ్చు మీరు ఇమాజిన్ చేసుకోండి. స్థాయి లేదు నా కొడుకులకు. ప్రొఫెసర్ అని ట్యాగ్ పెట్టుకొని కమ్యూనిస్టు భావాలు పెట్టుకొని కమ్యూనిస్టు అంటే మచ్చ లేకుండా చేసి భారతదేశంలో జరుగుతుంది. కమ్యూనిస్ట్ వాళ్ళ మచ్చ కూడా లేకుండా చేస్తున్నారు. అలాంటి టైంలో వీళ్ళు సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ప్రజలనంతా భ్రమపాలు చేసి రాజకీయ చిచ్చు పెట్టడానికి తమ స్టేటస్ యూజ్ చేసుకుంటారు తప్ప వీళ్లకు ప్రజల బాగోగు చేద్దామని ఒక్క కాంక్ష కూడా లేదు అని అందరికీ స్పష్టంగా తెలియజేసుకుంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంకా అది ఏమంటారు దాన్ని స్వయం కృతాపరాధం వల్లనే ఈ స్టేటస్లో ఉన్నాడు. కాబట్టి నోరు మూసుకొని తన సోషల్ మీడియా అకౌంట్ హ్యాండిల్ చేసుకుంటే మంచిది. లేకపోతే ఇంకా నువ్వు మాట్లాడినావంటే తెలంగాణ పరువు అవుతుంది కనుక అసలు నీ మీద దావా వేయాలి. తెలంగాణ పరువు తీస్తున్నాడు వీడు అని ఒక దావా వేసే టైం వస్తుంది. ఇప్పుడు తెలంగాణ మేధావులంతా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాను. నీ పరువు పోయింది, సరే నీ పరువు పోయింది, నోరు మూసుకోవాలి కదా. యావత్ తెలంగాణ వాదులను వీళ్ళు విమర్శిస్తున్నారని చెప్తున్నారు. ఎవడు తెలంగాణని ఎవడేమంటలేడు, హైదరాబాద్ని ఎవరేమంటలేరు, రేవంత్ రెడ్డిని ఎవరేమంటలేరు, ఇక్కడ సిస్టమ్ని ఎవరేమంటలేరు. అంటుందంతా నీ విధవ వాగుడు ఎందుకు అని ఆంధ్ర నుంచి అంటారు. కానీ హైదరాబాద్లో అంతా ఇట్లే ఉంటారు, తెలంగాణ వాళ్ళంతా అట్లా అని ఎవడు అంటలేడు. నిన్ను పర్టికులర్లీ జీరో చేసి నిన్ను టార్గెట్ చేసి చెప్తున్నారు. నీవు తెలంగాణలో చెడగొట్టినావు, మొత్తం తెలంగాణ పరువు తీయకు నాగేశ్వర్, నిన్ను క్షమించి వదిలేస్తున్నాము అని చెప్పిన తన పరువు పోయినందుకు ఉక్కిరి బిక్కిరై సోషల్ మీడియా పోకరీలను పెట్టుకొని రౌండ్ టేబుల్ చేసిండు తప్ప దీంట్లో ఉన్న పెద్ద విశిష్టత ఏమీ లేదు అని తెలియజేసుకుంటూ నమస్కారం.